వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. తమిళనాడు రాజకీయాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. అన్ని విడతలు పోలింగులు అయిపోయాయి. 234 స్థానాల్లో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు వచ్చిన సర్వేల్లో చూస్తే డిఎంకే మరలా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని తెలుగునాట ఫేమస్ అయిన కేకే లాంటి సర్వేలు కూడా అదే చెప్పాయి. కానీ ఒక్కసారి ఎన్నికలు అయిన తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్ పీపుల్స్ పల్స్ బట్టి, అంటే వాళ్ళు ఎవరికి ఓటేసి ఉంటారనే అభిప్రాయం బట్టి చేసిన సర్వేల్లో ఇక్కడ కూడా భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకటి, డిఎంకే మరలా ఫామ్ చేస్తుందని చెప్పిన వాటిలే తమిళనాడులో సూపర్ స్టార్ తలపతి విజయ్ కూడా కీలకంగా మారబోతున్నారని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. టీవీకే ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, లేదా డిఎంకేకి టీవీకేకి హోరాహోరీగా వచ్చినా కూడా ఎన్డీఏతో కలిసి టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇది ముందులో కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కొంతమంది వెళ్ళి మంతనాలు జరిపారని విన్నాం. అయితే ఎందుకు విదేశాల పర్యటన పెట్టుకున్నారు, ఏం చేయబోతున్నారు, యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏదైతే ఉందో ప్లాన్ బి కూడా ఉందా, వర్కౌట్ అవ్వబోతుందా? చాలా వరకు విజయ్కి మరలా 15 నుంచి 20 మధ్యలో పరిమితం అవుతున్నాయి అంటున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎన్నికలు నిర్వహణ అయిపోయిన తర్వాతే, ఓటర్లందరూ తన అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజెప్పిన తర్వాత జరిగే సర్వేలే అసలైన సర్వేలు. ముందొచ్చే సర్వేలు ఎంతవరకు కరెక్టు? అలా అనుకుంటే ముందొచ్చే సర్వేల్లో తలపతి విజయ్కి సుమారుగా 35 ఓటింగ్ పర్సంటేజ్ రావచ్చు అని అంచనా వేశాయి. ఇకపోతే డిఎంకేకి ఒక 26, ఏఐడిఎంకేకి ఒక 22 వచ్చాయి. అయితే ఏఐడిఎంకే ఎందుకు ప్రభావం కోల్పోయిందంటే, అమ్మ చనిపోయిన తర్వాత పళనిస్వామి లాంటి కొద్దిమంది తప్ప కీలకమైన నేతలు ఎవరూ లేరు. నిన్న అంటే ఒక ఎగ్జిట్ పోల్స్ పరంగా కాకుండా తమిళనాడుకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే ఒక అభిప్రాయ సేకరణలో తీసుకుంటే అక్కడ ఫస్ట్ ప్లేస్లో విజయ్ 32%తో విజయే సీఎం అవ్వాలని కోరుకుంటున్నారట. ఇకపోతే 24% వాళ్ళు స్టాలిన్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారట. కేవలం ఒక 12 or 16 సరే గుర్తులేదు, ఆ పర్సంటేజ్ మాత్రమే పళనిస్వామి సీఎం అవ్వాలని కొనుక్కుంటున్నారట. ఒక 3 to 5% బీజేపీ నేత మన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై కూడా అవ్వాలని కోరుకుంటున్నారట. ఇలాగా రకరకాల ముఖ్యమంత్రి అయితే ఒక అభిప్రాయం ఉంది, ఎగ్జిట్ పోల్స్లో ఒక రకమైన అభిప్రాయం ఉంది. మొత్తం మీద టీవీకే సుమారుగా ఒక 100 నుంచి 120 స్థానాలు తెచ్చుకోవచ్చు, విజయ్ చక్రం తిప్పబోతున్నారు. అంటే 234 బీజేపీ అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్, అంటే అందులో సగం 117, 117కి 118 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. సో విజయ్ సింగిల్గానే గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. ఒకవేళ విజయ్ సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తే జంపు జిలానీలు ఎవరు? అలా కాకుండా డిఎంకే కానీ వాళ్ళు కూడా సుమారుగా 90 నుంచి 110 మధ్యలో వచ్చేలాగా ఉంటే వాళ్ళకి, ఇక్కడ ఏడిఎంకే కూడా పుంజుకుంటే అప్పుడు తలపతి విజయ్కి ఒక 20-30 స్థానాలు వస్తే, డిఎంకేలో ఇప్పటికే 14 పార్టీలతో ఉంది కాబట్టి అది మరలా ఇంకా పార్టీలను కలుపుకునే పరిస్థితి రాదు. ఏడిఎంకే టీవీకే కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాయి. మొత్తం మీద టీవీకేకి కూడా సగానికి సగం విజయ్ సీఎం అవుతాడంటున్నారు. ఇవాళ పొద్దున కూడా ఒక ఆర్టికల్ చూస్తే తలపతి విజయ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజి రామచంద్రన్ అని కూడా ఒక నేషనల్ ఛానల్ ఈ విధంగా ఆర్టికల్ రాసింది. అంటే ఒకప్పుడు అక్కడ తమిళనాడులకు అన్నైన ఎంజి రామచంద్రన్ ఎవరైతే ఉన్నారో, ఆయన మనకి తెలుగులో అన్నగారు ఎన్టీఆర్ గారు ఎలాగో అక్కడ వాళ్ళకి అంత సుప్రసిద్ధ నటుడు కూడా, ఆయన ఎలాగైతే గవర్నమెంట్ పార్టీ పెట్టారో గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆ ప్రపంచం ఏదైతే ఉందో మరలా తమిళనాడులో ఇప్పుడు విజయ్ ద్వారా అది సాకారం కాబోతుంది. మరోవైపు గవర్నమెంట్లో ఉన్న డిఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు వల్ల ఏడిఎంకే కొంత లాభపడినప్పటికీ క్రాస్ ఓటింగ్ వల్ల టీవీకే లాభపడుతుంది అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. అంటే డిఎంకే ఏఐడిఎంకే రావడం, డిఎంకే వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏఐడిఎంకే వస్తుంది కాబట్టి ఏఐడిఎంకేకి వేద్దామా లేదా విజయ్కి ఒకసారి ఛాన్స్ ఇద్దామా అనుకునే వాళ్ళు ఈ రెండింటి మధ్యన క్రాస్ ఓటింగ్ జరిగితే తలపతి విజయ్ సుమారుగా 90 నుంచి లేదా 100 నుంచి 120 మధ్యలో సీట్లు గెలుచుకునే అవకాశం. మొత్తం మీద 100 సీట్లు కానీ వస్తే తలపతి విజయ్కి ఏఐడిఎంకే సపోర్ట్తో విజయే సీఎం అవబోతున్నారు అనేది చాలా సైట్లు, చాలా నేషనల్ ఛానల్స్ల ఎగ్జిట్ పోల్స్ కూడా ఇవే చెప్తున్నాయి. ఏది ఏమైనా విజయ్ విదేశాల పర్యటనకు వెళ్ళారు, ఇంత ధీమాగా ఉన్నారు, టెన్షన్ లేకుండా మే 4న ఏం జరగబోతుందని. అయితే ప్లాన్ బి కూడా వర్కౌట్ చేయడానికి, ఒకవేళ ఇక్కడ గెలుపు లేకపోయినా
నెక్స్ట్ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారా అనే విమర్శ కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద తలపతి విజయ్ అంత తక్కువ అంచనా వీల్లేదు. ఆయన సినీ అనుభవం, ఆయన రాజకీయ అనుభవం బేరీజు వేసుకొని మరి ముందుకెళ్తున్నారని కూడా విమర్శకులు కూడా ఆయన పొగడ్తలతో ముంచెత్తున్నారు. మొత్తం మీద మే 4 మధ్యాహ్నం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.